హెల్త్ న్యూస్ మీకోసం. బరువు తగ్గడానికి తోడ్పడే బేరియాట్రిక్ సర్జరీ ముందు మధుమేహ చికిత్సల్లో ప్రముఖ స్థానం దక్కించుకోనుందా? ఈ ప్రశ్నకు అవుననే సమాధానం చెబుతున్నారు అమెరికాలోని మిచిగాన్ మెడిసిన్ స్టడీ సెంటర్కు చెందిన పరిశోధకులు. ఆహార, వ్యాయామ నియమాల వంటి జీవనశైలి మార్పులతో పోలిస్తే బేరియాట్రిక్ సర్జరీతో మంచి ఫలితాలు కనిపిస్తున్నట్లు తేలింది. మధుమేహ నియంత్రణలో జీవనశైలి మార్పులు, మందుల పాత్ర ఎనలేనిది. కానీ ఎందుకనో కొందరిలో ఇవి అంతగా ఉపయోగపడవు. రక్తంలో గ్లూకోజు, బరువు అదుపు కష్టమైన పనిగా మారుతుంది. ఇక్కడే బేరియాట్రిక్ సర్జరీ ప్రాధాన్యం సంతరించుకుంటోంది. నిజానికి బరువు తగ్గడం కోసమే ఇది పుట్టుకొచ్చింది. ఇప్పుడు మధుమేహం విషయంలోనూ ఇది ఆశాజనకంగా కనిపిస్తోంది. దీని ప్రయోజనాలు స్వల్ప వ్యవధికే పరిమితమా, దీర్ఘకాలంలోనూ కొనసాగుతాయా అనే దానిపై పరిశోధకులు ఒక అధ్యయనం నిర్వహించారు. సుమారు 14 ఏళ్ల క్రితం ఆరంభమైన దీని ఫలితాలు ఇటీవలే వెల్లడయ్యాయి. మధుమేహంతో బాధపడుతూ అధిక బరువు, ఊబకాయం గల 262 మందిని ఎంచుకున్నారు. వీరిలో 166 మంది బేరియాట్రిక్ సర్జరీ చేయించుకోగా 96 మంది మందులు వేసుకోవడంతో పాటు జీవనశైలి మార్పుల్ని పాటించారు. వీరిని పరిశోధకులు చాలా కాలం నిశితంగా పరిశీలించి ఫలితాలను బేరీజు వేశారు. బేరియాట్రిక్ సర్జరీలో జీర్ణాశయం లేదా చిన్నపేగుల పరిమాణాన్ని తగ్గిస్తారు. బేరియాట్రిక్ సర్జరీని చేయించుకున్న వారిలో 7 ఏళ్ల తర్వాత 18% మందిలో మధుమేహం వెనక్కు మళ్లగా, మందులు, జీవనశైలి మార్పుల్ని అనుసరించిన వారిలో 6% మందిలోనే జబ్బు వెనక్కు మళ్లింది. కానీ 12 ఏళ్ల తర్వాత పరిశీలించగా మందులు, జీవనశైలి బృందంలో మధుమేహం వెనక్కు మళ్లిన వారెవ్వరూ కనిపించలేదు. అదే బేరియాట్రిక్ సర్జరీ చేయించుకున్న వారిలో 13% మందిలో జబ్బు వెనక్కు మళ్లడం కొనసాగుతూ వచ్చింది. అలాగని సర్జరీ చేయించుకున్నంత మాత్రాన ఎప్పటికీ మందులు వేసుకోవాల్సిన అవసరం లేదనుకోకూడదు. కొందరికి మందులు కూడా అవసరమయ్యాయని, వీరికి మధుమేహం తాలూకు దుష్ప్రభావాలు తక్కువేనని చెబుతున్నారు పరిశోధకులు.